సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. ఈరోజు సందేశంలో తన బిడ్డలందరి కోసం కూడా ఒక గొప్ప బహుమతిని అయితే బాబా గారు తీసుకొచ్చారు. ఆ బహుమతి ఏంటి, బాబా గారు ఏ బిడ్డలకు ఆ బహుమతిని అందించాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామండి. బాబా గారు ఏమంటారంటే, బిడ్డ, నీకోసం ఈ బంగారు పాత్రను నిండుగా నింపి తీసుకొచ్చానమ్మా, కాదనకుండా అందుకో తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. బాబా, అసలు ఏంటి ఈ బంగారు పాత్ర, నాకెందుకు ఇస్తున్నావు, నాకెందుకు చెప్తున్నావు ఈ సందేశం అని మనలో చాలామందికి ఒక సందేహం అయితే రావచ్చు. అయితే దీనిని ఉద్దేశించి బాబా గారు ఏం చెప్తున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. అసలు బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు కోరింది నేను నీకు అందిస్తానమ్మా. ఇక నువ్వు ఎప్పుడూ కూడా నిరుత్సాహంగా ఉండకు. ఇప్పుడు నీకున్న కష్టాలు నువ్వు కొంతకాలం భరించాలి, తప్పదు తల్లి. ఎందుకంటే ఇవి నువ్వు చేసిన పాపకర్మల వల్ల నీకు వచ్చినటువంటి కష్టాలు, ఇవి భరించే తీరాలి బిడ్డ. కానీ వాటి ప్రభావం అంతగా నీపై లేకుండా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఆ తప్పులు తెలుసుకున్నావు తల్లి. నువ్వు తప్పు చేసావని నువ్వు ఒప్పుకున్నావు, నా దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నావు, పశ్చాత్తాపడ్డావు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం మరొకటి లేదు. అందుకే ఆ కష్టాల ప్రభావం అంత తీవ్రత నీపై లేకుండా నేను చూసుకుంటాను. నువ్వు దిగులు పడకమ్మా. మరి కొద్ది రోజులు ఈ కష్టాలు భరించు చాలు. నువ్వు మోయగలిగినటువంటి సమస్యలే నేను నీకు ఇస్తాను. వాటి నుంచి అవి అనుభవించడం ద్వారా నువ్వు నీ కష్టాల నుంచి బయటపడేలా నేను నిన్ను చూసుకుంటానమ్మా. ఇక నువ్వు దేని గురించి దిగులు చెందకు. ఇంతకు మించినటువంటి కష్టాలు నీ జీవితంలో రావు. నీకు మరొక విషయం చెబుతున్నాను బిడ్డ, మరి కొద్ది రోజులలో ఈ కష్టాల నుంచి నువ్వు బయటపడుతున్నావు. చూడు తల్లి, నీ స్థితిని మొత్తం నేను మార్చగలను, తప్పకుండా మారుస్తాను కూడా. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ జీవితాన్ని నేను మారుస్తాను బిడ్డ. కొరత లేని జీవితాన్ని నీకు అందిస్తాను. ఇక నీకు ఆనందమేగా తల్లి. ఈ మాటతో నువ్వు సంతోషంగా ఉన్నావా? కేవలం ఈరోజు నీ కోసం మాత్రమే ఇదిగో నువ్వు చూస్తున్నావు కదా, ఈ బంగారు పాత్రను నిండుగా నింపి తీసుకొచ్చానమ్మా. వెంటనే అందుకో. ఇక అస్సలు నువ్వు బాధపడకు తల్లి. నీకు మంచి వార్త చెప్పడానికి ఈరోజు నేను వచ్చాను. నిర్లక్ష్యం చేయకుండా సంతోషంగా విను. నేను ఏం మాట్లాడినా నువ్వు వింటావు కదా బిడ్డ. నా ప్రియమైన బిడ్డవి తల్లి నువ్వు. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో, ఎంత మక్కువో నేనన్నా కూడా నీకు అంత నమ్మకం. ఆ విషయం నాకు తెలుసమ్మా. అందుకే నేను ఏం చెప్పినా ప్రతిరోజు వింటావు, దానిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తావు. అందుకే ఈ సందేశం కూడా నీ కోసమే తీసుకొచ్చాను తల్లి. నీ బాబా నీ కోసం బంగారు పాత్రను తెచ్చాడు. నీ సొంతమైనవన్నీ నీకు అందుతాయి బిడ్డ. కాలం అనేది అస్సలు ఆగదు తల్లి, ఆ విషయాన్ని మర్చిపోకు. దానికి తోడుగా నువ్వు కూడా నడవాలి. జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేమమ్మా. నువ్వు ఒక్క విషయం తెలుసుకో, నేను నీకు ఇది మొదటిసారిగా చెప్పడం లేదు తల్లి. ఇప్పటి వరకు చాలాసార్లు నీకు చెప్పాను. అదే, నా దగ్గర నువ్వు ఏమీ భయపడాల్సిన పని లేదు అని. మొహమాట పడాల్సిన అవసరం అంతకంటే లేదు తల్లి. నువ్వు నా బిడ్డవి. నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు కూడా పెట్టనమ్మా. అధికారంతో నువ్వు నన్ను ఏదైనా అడగవచ్చు, అది తీర్చాల్సిన బాధ్యత కూడా నాదే బిడ్డ. నువ్వు కోరిన కోరికలను మంచిగా మార్చి నీకు అందించాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీకు కావాల్సింది ధైర్యంగా అడుగు తల్లి. నా బిడ్డలు అడిగినవి లేదు, కాదు, కుదరదు అని నేను ఎప్పుడూ చెప్పనమ్మా. నా ఆలయ ప్రవేశానికి నా తలుపులు ఎప్పుడూ మీ అందరి కోసం తెరిచే ఉంచుతాను. నా ధుని మంటలను ఎప్పుడూ మండేలా చేసుకుంటాను. నా దగ్గరకు నువ్వు ఎప్పుడైనా రావచ్చు తల్లి, ఏదైనా అడగవచ్చు. నువ్వు కోరినవన్నీ నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా.
ఈరోజు నేను ముందే చెప్పాను కదా తల్లి, నీకోసం ఒక బంగారు పాత్ర తెచ్చాను అని. అందులో నుంచి నువ్వు నీకు కావలసినంత సంపదను తీసుకోవచ్చు బిడ్డ. కాలం వెళ్ళిపోతుంది కదా బాబా, మీరు ఇచ్చే బంగారు పాత్ర దొరుకునా లేదా అని అనుకోకు. నన్ను అడిగినవన్నీ నేను అందిస్తానమ్మా. నేను చెప్పినట్టే నీకు చేస్తాను బిడ్డ. నీకైనా జీవితం, నీకైనా కాలం ఖచ్చితంగా వస్తుంది. నీకు ముందుగా చెప్పినట్టు ఈ కష్టాలను నువ్వు మరికొంతకాలం భరించాల్సిందే. కానీ దిగులు పడకు, నిరుత్సాహపడకు. ఇది అతి కొద్ది రోజులలోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీకు ఎనలేని ఆనందం దొరుకుతుందమ్మా. ఆ ఆనందం ఎలా ఉంటుందో తెలుసా తల్లి? ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు ఏవీ కూడా నీకు గుర్తురావు. నీ కుటుంబంతో సహా నువ్వు శ్రేయోభిలాషులు అనుకున్న ప్రతి ఒక్కరూ, నీ మంచి కోరేటువంటి ప్రతి ఒక్కరూ కేవలం నీ వల్ల, నువ్వు నా భక్తునవైనందు కారణంగా వారు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఎంత గొప్ప విషయమో కదా తల్లి. ఇది వారు సంతోషం వారి కోసం తెచ్చుకున్నది కాదు, నువ్వు వారికిచ్చినది. అందుకే బిడ్డ చెబుతూ ఉన్నాను, ఈ కష్టాలు మరి కొద్ది రోజులు మాత్రమే. నీతో పాటు నీ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేలా నేను చేస్తానమ్మా. నీ కర్మలన్నింటినీ నేను తొలగిస్తాను బిడ్డ. శ్రద్ధ సబూరితో ఉండు. ఇక నీ జీవితం అద్భుతంగా మారుతుంది తల్లి, దానిలో ఎటువంటి సందేహం లేదు. నువ్వు ఏది అడిగితే అది అందించే నీ సాయి నీకు తోడు ఉండగా ఇక నీకు దిగులెందుకు చెప్పు తల్లి. సాయం కోరి నా దగ్గరకు వచ్చిన నిన్ను ఖాళీ చేతులతో ఎప్పుడూ పంపనమ్మా. నీ చేతుల నిండుగా నువ్వు కోరిన వరాన్ని ఇచ్చి పంపుతాను. నిజం బిడ్డ, నీ చేతుల నిండుగా నేను నా నిధిని నింపబోతున్నానమ్మా. ఆ నిధి డబ్బు, బంగారం, వజ్రాలు మాత్రమే కాదు తల్లి, నీకైన బంధం, నువ్వు కోరిన ప్రేమ కూడా కావచ్చు. నీకు పుట్టబోయే సంతానం కూడా కావచ్చమ్మా. నిధి అంటే కేవలం వజ్ర వైడూర్యాలతోనే కొలవకూడదు. నీకు సంతోషాన్నిచ్చే ప్రతిదీ కూడా ఒక నిధిలానే నువ్వు చూడాలి తల్లి. ఇలా ఏదైనా సరే నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తానమ్మా. కానీ ఒక్క విషయం తల్లి, నీకు ఏది వచ్చినా సరే గుర్తుపెట్టుకో బిడ్డ, నీకు ఏది వచ్చినా సరే నీకు పట్టరాని సంతోషాన్ని ఇస్తుంది. నీ ఎన్నో రోజుల కోరిక తీరినట్టు అవుతుంది. ఈ విషయంలో ఎలాంటి సంకోచం లేదు. నేను చెబుతున్నానమ్మా, ఇకపై నీ జీవితం మారబోతోంది. నువ్వు అడిగినవన్నీ నీకు దక్కబోతున్నాయి బిడ్డ. ధైర్యంగా ఉండు. చూడమ్మా, నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నీ ఒట్టి చేతులను నిండుగా నింపే తీరుతాను. నీ సాయి పంపిన బంగారు పాత్ర, ఇంకా బంగారం కన్నా విలువైన నీ సాయి మాటలు నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు ఉండదు బిడ్డ. కొరత లేని జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించబోతున్నావమ్మా. అష్టైశ్వర్యాలతో తులతూగబోతున్నావు. ఆ అదృష్టం ఎలా వస్తుందో కూడా తెలియదు తల్లి, నీకు అనూహ్యంగా వచ్చి పడుతుంది. అష్టలక్ష్ములు నీ ఇంటి వద్ద నిలబడి ఉన్నారమ్మా. నీ తలుపులు తట్టి మరీ నిన్ను ఆశీర్వదించి వెళతారు. సంతోషంగా ఉండు తల్లి, ఆనందంగా ఆ తల్లిని ఆహ్వానించు. ఇక నీ కన్నీళ్ళు, కష్టాలు అన్నీ మాయమయ్యి నువ్వు ఆనందాన్ని అనుభవించబోతున్నావమ్మా. ఇక నీ కుటుంబానికి నీకు ఎలాంటి దిగులు లేదు. ఏది కోరితే అది నీ వద్దకు వస్తుంది తల్లి. దిగులు వదిలే. నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా. నమ్మకంగా ఉండు. మరి బాబా, ఇవన్నీ నాకే ఎందుకు చెబుతున్నారు, నాకెందుకు ఇస్తున్నారు బాబా ఇవన్నీ అని సందేహంగా ఉంది కదా తల్లి. ఇది నేను నీపై జాలిపడి ఇస్తున్నదేమీ కాదమ్మా. నీకు నువ్వుగా నీ తండ్రి మనసుని గెలుచుకోవడం ద్వారా దొరికినవి. అర్థం కాలేదా? నువ్వు ఇన్ని రోజులు నేను ఏది చెప్తే అది చేసావు. నేను ఎలా ఉండమంటే అలా ఉన్నావు. ఎంతో మంచి ప్రవర్తనతో ఈ తండ్రి మనసును గెలుచుకున్నావు బిడ్డ. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తప్పుడు దారిలో నడవలేదు. ఎంతో నియమనిష్టలతో ఉన్నావు తల్లి. ఈ శ్రద్ధ సబూరికి, నీ సహనానికి నీ బాబా నీకిస్తున్నటువంటి బహుమతి మాత్రమే ఇది. ఇది నీ కష్టార్జితమమ్మా. కాదనకుండా తీసుకో. ఇంకా నా దగ్గర మొహమాట పడుతున్నావా తల్లి? నువ్వు నన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతావు చెప్పమ్మా? నేను నీకు కాకపోతే ఇంకెవరికిస్తానో చెప్పు. నీకు నా దగ్గర ఎలాంటి మొహమాటం ఉండకూడదు. ఈ తండ్రి దగ్గర నీకు ఏది కావాలంటే అది అడిగి స్వతంత్రంగా తీసుకోవచ్చు. ఇకనైనా నీ బాబాతో మాట్లాడు.
ధైర్యంగా నీకు కావలసినవి అడిగి తీసుకో. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో అన్నీ నేను అప్పుడు ఇస్తానమ్మా. అలాగే నీకు ఏది కావాలో నన్ను అడిగి తీసుకునే హక్కు కూడా నీకు ఉంది. బిడ్డ, ఇంకెప్పుడూ నా దగ్గర సంకోచించనని నాకు మాట ఇవ్వు. ఈరోజు ఈ బాబా ఇచ్చిన అదృష్టాన్ని అందుకో. ఇకపై సంతోషంగా ఉండు. నీకు నేనున్నాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఒక గొప్ప వరాన్ని అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఒక నిండుగా నింపినటువంటి ఒక బంగారు పాత్రని తన బిడ్డలకైతే బహుమతిగా ఇస్తూ ఉన్నారు. మరి ఆ బంగారు పాత్ర అంటే కేవలం వజ్ర వైడూర్యాలే కాదండి. మనం కోరుకున్నటువంటి ఏ కోరికైనా సరే అది మనకు పట్టరాని ఆనందాన్ని ఇచ్చేటువంటి కోరిక తీరుస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. మీకు ధనం కావాలా, వజ్రాలు కావాలా, నగలు కావాలా, మీరు ఈ దేనికోసమైతే ఆరాటపడుతూ ఉన్నారో, ఇన్ని రోజులు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారా, అయితే మీకు డబ్బునిస్తాను. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరని బాధపడుతూ ఉన్నారా, అయితే మీ కుటుంబ సభ్యుల మనసు మార్చి మిమ్మల్ని అర్థం చేసుకునేలా చేస్తాను. మీకు సరైన బంధాన్ని నేను జత చేస్తాను. అలాగే మీకు సంతానం లేదని బాధపడుతూ ఉన్నారా బిడ్డలారా, మీరు బాధపడవద్దు. మీ దంపతులకు ఒక పండంతి సంతాన ప్రాప్తిని నేను ప్రసాదిస్తాను. మీరు దేని గురించి దిగులు చెందవద్దమ్మా. అతి కొద్ది రోజులలోనే పండంటి సంతానం మీ ఇంట అడుగు పెడుతుంది అని బాబాగారు చెప్తూ ఉండడం మనం గమనించాం. అంటే కొంతమందికి ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయండి. వారికి ఆ డబ్బులు వస్తే చాలు, ఆ అప్పులు కట్టుకుంటే చాలు, వారు బయటపడిపోతారు, ఎంతో ప్రశాంతంగా ఉంటారు. అలాంటి వారికి ఆ ధన ప్రాప్తి కలుగుతుంది. కొంతమందికి తన కూతురి పెళ్లి చేయడానికో, తన చెల్లి పెళ్లి చేయడానికి, అక్క పెళ్లి చేయడానికో నగలు అవసరం అవుతాయి. అలాంటి వాళ్ళకి అనూహ్యంగా వారు కోరినటువంటి ధన ప్రాప్తిని వారికి కలిగించి ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన అప్పులన్నీ వారికి వచ్చి చేరిపోయేలాగా, అలాగే ఎంతోమంది తమ స్థలాలు అమ్ముడుపోక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి అనూహ్యంగా వారి స్థలాలు అమ్ముడుపోయేలాగా ఆ డబ్బుతో వారు అనుకున్నటువంటి ఆ నగలు తీసించి ఎంతో ఆనందంగా తన ఆడపడుచుల్ని కానీ లేదంటే ఆడబిడ్డని కానీ పెళ్లి చేసి పంపించే విధంగా బాబాగారు ఆశీర్వదిస్తారు. మరికొంతమందికి సంతానం కోసం దిగులు పడుతున్నటువంటి ఎంతోమంది దంపతులకైతే బాబాగారు ఈ విధంగా ఏదో ఒక డాక్టర్ రూపంలో తమ సంతాన ప్రాప్తికి ఒక సరైన మార్గాన్ని చూపుతారండి. మీరు బాధపడవద్దు, మీరు సంతోషంగా ఉండండి. బాబాగారిని ఇన్ని రోజులు మీరు వేడుకున్నందుకు తప్పకుండా మీ రుణం బాబాగారు తీర్చుకుంటారండి. రుణం అని అనకూడదు, కానీ తన బిడ్డల దగ్గర ఏ మాట మాట్లాడినా సరే, ఏది ఇవ్వాలన్నా సరే బాబాగారు దేనికోసం సంకోచించరు. ఒక తండ్రిగా మనం బాబాగారిని ప్రార్థిస్తే మన బాధ్యతలన్నీ ఒక తండ్రిలానే ఆయన చూసుకుంటారండి. ఒక గురువుగా మనం సేవిస్తే మనం ఎలా నడుచుకోవాలనేటువంటి ఒక ధర్మ మార్గాన్ని బాబాగారు మనకు ఉపదేశిస్తారు. అదేవిధంగా ఒక మిత్రునిగా మనం బాబాగారిని ప్రార్థిస్తే మన పక్క నుండి భుజం తట్టి మనకు ధైర్యం చెప్తారు. మనం ఎలా చూస్తే అలా, ఏ విధంగా సేవిస్తే అలా బాబాగారు మనల్ని అనుగ్రహిస్తారు. అది బాబాగారి మనసు. ఆయన తన బిడ్డల దగ్గర తను ఇప్పుడు కూడా ఈ సందేశంలో కూడా చెబుతూ ఉన్నారు, మీకు నా దగ్గర అడగటానికి మొహమాటం ఏంటి, మీరందరూ నా బిడ్డలు, మీకు కావలసింది అడిగి తీసుకునేటువంటి అధికారం మీకుందమ్మా. మీరు ఏది అడిగినా నేను కాదనను. నేను మీకు ఇవ్వాల్సింది తప్పకుండా ఇస్తాను. కానీ ఈలోగా మీకు చిన్న చిన్న అవసరాలు రావచ్చు. అవన్నీ కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళని ఎలా అయితే మన తల్లిదండ్రుల్ని అడిగి తీసుకుంటామో అంత స్వతంత్రంగా, బాబా నాకు ఇప్పుడు ఇది అవసరమయ్యేలా ఉంది, నాకు దానిని ప్రసాదించండి తండ్రి అంటే బాబాగారు తప్పకుండా తీరుస్తారండి. దానికి మనం బాబాగారికి పెద్ద పూజలు పునస్కారాలు చేయాల్సిన పని లేదు. కల్మషం లేని మనసుతో బాబాగారిని పూర్తిగా నమ్మకంతో మనస్ఫూర్తిగా సేవిస్తే చాలండి. అదొక్కటి చాలు, బాబాగారు గుండె కరిగిపోతుందండి. అంత కరుణామయుడు బాబాగారు. ఏ బాబా బిడ్డ కూడా దేనికోసం ఆరాటపడాల్సిన పని లేదండి. మీకు కావాల్సింది తప్పకుండా మిమ్మల్ని చేరుతుంది. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ తన ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉన్నారండి. ఆ ఆశీర్వాదం ప్రతి ఒక్క బిడ్డ పైన ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మంది బాబాగారి భక్తులకి షేర్ చేసేలా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దామండి. అంతవరకు ఓం సాయిరామ్.